సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీ పడింది. ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి? ఇది కదా అసలు ప్రశ్న. నోటి దగ్గరికి ముద్ద రాకముందు నేనొస్తే ఇట్లా చేస్తానని చెప్పడం వేరు. నోట్లోకి వచ్చిన ముద్ద లాగేసేసి నేను పెట్టే ముద్ద అయితేనే అద్భుతంగా ఉందని చెప్తే ప్రజలు నమ్ముతారా? అది ఇక్కడ అసలు సమస్య. సార్ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ సర్వేలు, ఈ అసంతృప్తులు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారం రాగానే సంక్షేమం విషయంలో పింఛన్లు పెంచేసింది, 4000 ఇచ్చేసింది, ఫ్రీ బస్సులో మహిళలందరూ ప్రయాణం చేసేస్తున్నారు, అన్నా క్యాంటీన్లో భోజనాలు చేసేస్తున్నారు, రైతులకు రావాల్సిన డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఇంకా అన్ని పర్ఫెక్ట్ గా అయిపోతున్నాయి. అభివృద్ధి విషయంలో చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ లాంటివి వచ్చేసి, అమరావతిలో కూడా బిల్డింగ్లు పూర్తి అయిపోతున్నాయి. మొన్నే సిఆర్డిఏ భవనం కూడా ఓపెనింగ్ చేసేసారు, మొత్తం సిఐఏ సదస్సు పెట్టేశారు. ఈ 2025లో ఒక అద్భుతం అంతా జరిగిపోతుంది. ఎంత జరిగిపోతున్నా సరే ఓకే, తక్కువ సంతృప్తి అంటే ఇవన్నీ ప్రజలకు సంబంధం లేదా? కూటమి ఎంత చేసినా ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల తక్కువ మార్కులు పడుతున్నాయి, ఎలా చూడాలి? ఇక్కడ నేను చేసింది అద్భుతం అనుకోవడం, నాకు అవసరమైంది చేయటం, ఈ రెండింటి మధ్యన ఉన్న తేడా. ఉచిత బస్సు ఎవరికి ఇచ్చారు? పల్లె వెలుగు బస్సులకి. ఓసారి చూడండి, అక్కడ ఏమన్నా కనబడుతుందేమో హడావిడి. అసలు అట్లాంటి బస్సుల్లో ఎక్కడం అలవాటు తప్పిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఎక్కుతున్నారు, అంతవరకే కదా. ఏముంది దాంట్లో సంతృప్తి? టికెట్ రేట్లు పోయినాయి, అంతే కదా. వీళ్ళు అనుకున్నట్టు దాంతో పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పట్టణాలకు వచ్చి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారా? అట్లాంటిది ఏమైనా ఉందా బేసిక్గా? లేదే. ఆ విధమైనటువంటి మార్కెట్ ఇప్పుడు పల్లె వెలుగులో వచ్చి తమ వ్యాపారాలు పెంచుకున్న మహిళలు ఎంతమంది